వరంగల్ లోక్సభ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా ఎన్నికైన కడియం కావ్య గారికి, డాక్టర్ కడియం కావ్య గారికి, కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా విషయాలు అందరూ మాట్లాడారు. అదనంగా నేను చెప్పవలసింది పెద్దగా లేదు. అయినా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. భారతదేశానికి ప్రజాస్వామ్యమే శ్రీరామ రక్ష. భారతదేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే శ్రీరామ రక్ష. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ప్రజల తీర్పు గురించి అనేక రకాలైన విశ్లేషణలు చేస్తూ ఉంటారు. కానీ ప్రజల విశ్లేషణలకు అందని, రాజకీయ పార్టీల విశ్లేషణలకు అందని, ఎగ్జిట్ పోల్స్కు అందని ఫలితాలు అందించే గొప్ప రాజకీయ చతురత ప్రజల్లో ఉంది. భారతదేశ ప్రజాస్వామ్యము ప్రజల చేతుల్లో భద్రంగా ఉంది. రాజకీయ పార్టీల ద్వారా ప్రజాస్వామ్యానికి అప్పుడప్పుడు ఏమన్నా విఘాతం కలుగుతుందేమో, ప్రమాదం వస్తుందేమో నాకు తెలియదు. కానీ ఆ విఘాతం కలిగినప్పుడు, ఆ ప్రమాదం వచ్చినప్పుడు ప్రజలు దాన్ని కాపాడుకుంటారనే నమ్మకం నాకుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ప్రజలు చాలా గొప్పవాళ్ళు. దానికి 2 ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, వరంగల్ లోక్సభ నుండి డాక్టర్ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడారో మీరందరూ చూశారు, విన్నారు. చాలా దారుణమైన రీతిలో, దుర్మార్గమైన రీతిలో, నీచమైన రీతిలో, కనీసము సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా హీనంగా మాట్లాడడం జరిగింది. కానీ ప్రజలు ఎవరు కూడా ఆ సన్నాసుల, ఆ వెధవల మాటలను పట్టించుకోలేదు. ప్రజలు జిల్లాకి ఏం అవసరం ఉన్నది, ప్రజా సమస్యలు ఎవరు పరిష్కారం చేస్తారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది అని చూసి ఓటేశారు. 6 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. వాళ్ళకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళను సమర్థించాలనే ఆలోచనలో భాగంగానే మొన్నటి లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. ఎవరెన్ని మాట్లాడినా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 39.5% ఓటింగ్ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకే అది దాదాపుగా 41%కి వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం పెరిగింది. 8 సీట్లు వచ్చాయి. మరి ఎందుకు బీజేపీకి 8 సీట్లు వచ్చాయంటే, బీఆర్ఎస్కి సంబంధించిన ఓటింగ్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయింది కాబట్టి బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. అది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. బీజేపీ యొక్క ఓటింగ్ దాదాపుగా 30% పెరిగింది. బీఆర్ఎస్ ఓటింగ్ 20%కు పడిపోయింది. అంటే టోటల్గా బీఆర్ఎస్ ఓటింగ్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయింది కాబట్టి బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఆనాడు 64 సీట్లు ప్లస్ 1 సిపిఐ 65 సీట్లు గెలిచింది. మొన్న కూడా లోక్సభ ఎన్నికలలో 64 అసెంబ్లీ సెగ్మెంట్స్లలో మెజారిటీ వచ్చింది. కంటోన్మెంట్ను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. అంటే తిరిగి 65 సీట్లలో కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఆధిక్యతను చాటుకున్నది. అంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క బలం తగ్గలేదు, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం కూడా సన్నగిలలేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం, జాతీయ స్థాయిలో ఆలోచిస్తే ఈనాడు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకొని మొత్తంగా 291 సీట్లు వచ్చినాయి. గతంలో 2019లో భారతీయ జనతా పార్టీకి 303 ఎంపీ సీట్లు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఆనాడు వచ్చింది. కానీ ఈనాడు 303 సీట్ల నుంచి 2024 ఎన్నికలకు వచ్చేవరకే
బీజేపీ 240కి పడిపోయింది. 63 సీట్లు బీజేపీ తగ్గిపోయినాయి. అంటే బీజేపీ ప్రభ లేదా నరేంద్ర మోడీ కరిష్మా అందామా లేకుంటే ఏమందాము, అది పూర్తిగా తగ్గిపోయింది అనటానికి ఇది ఒక నిదర్శనం. అంతేకాకుండా ఎన్డీఏ పక్షాల యొక్క సీట్లు కూడా తగ్గిపోయినాయి. భారతీయ జనతా పార్టీ సీట్లు తగ్గినాయి, ఎన్డీఏ పక్షాల యొక్క సీట్లు కూడా దేశవ్యాప్తంగా తగ్గిపోయినాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంటున్నాను. దానికి భిన్నంగా ఇండియా కూటమి యొక్క సీట్లు పెరిగినాయి, కాంగ్రెస్ పార్టీ సీట్లు పెరిగినాయి. దాదాపు కాంగ్రెస్ పార్టీ సీట్లు 47 సీట్లు అదనంగా వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి. నిన్న సాంగ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా గెలిచిన ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు. కాంగ్రెస్ పార్టీలో ఆయన నిన్న జాయిన్ కావడం జరిగింది. దానితో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలం లోక్సభలో 100 సెంచరీ, 99 గెలిచినాము, ఒక ఇండిపెండెంట్ కూడా జాయిన్ అయింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క బలం లోక్సభలో 100. అంతేకాకుండా ఇండియా కూటమికి సంబంధించిన మిత్రపక్షాల యొక్క బలం కూడా గణనీయంగా పెరిగింది. సమాజ్వాద్ పార్టీ బలం పెరిగింది, తృణమూల్ కాంగ్రెస్ బలం పెరిగింది, అదేవిధంగా ఇంకా డిఎంకే కానీ ఇతర మిత్రపక్షాల యొక్క బలం కూడా గణనీయంగా పెరిగింది. ఎన్డీఏకు దేశవ్యాప్తంగా 43% ఓటింగ్ వస్తే ఇండియా కూటమికి 41% వచ్చింది. ఒక 2% ఓట్ల తేడా మాత్రమే ఇవాళ దేశంలో ఉంది. ఎన్డీఏ కూటమి యొక్క ఓటింగ్ 3.2 తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి యొక్క ఓటింగ్ 3.2% తగ్గిపోయింది. అదే ఇండియా కూటమి యొక్క ఓటింగ్ 6.9% పెరిగింది. రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీయే, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీనే, ఏ మాత్రం అనుమానం అవసరం లేదు. బీజేపీ ఎన్ని జిమిక్లు చేసిందో, నరేంద్ర మోడీ గారు ఎన్ని జిమిక్లు చేసిండో, భారతదేశాన్ని అభివృద్ధి చేశారనేది చెప్పుకోకుండా మతాలపైన, కులాలపైన, రామ జన్మభూమి పైన, రామాలయం చుట్టే రాజకీయాలను తిప్పింది తప్ప, ఇగో ఈ దేశంలో నేను ఈ గొప్ప పని చేశాను, ఈ దేశంలో పేద ప్రజలను ఈ రకంగా ఆదుకున్నాను, యువతకు ఇన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకునే పరిస్థితి ఎక్కడ లేకుండా పోయింది. ప్రధానమంత్రి గారు కూడా నీచ స్థాయికి దిగజారిపోయి, తన స్థాయిని మర్చిపోయి ఎంత అధ్వానంగా మాట్లాడిండో, ఎంత హీనంగా మాట్లాడిండో మనం విన్నాం. కానీ ప్రజలు అవన్నీ కూడా గమనించారు, బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. బుటాబుటిగా ఆంధ్రాలో ఎన్డీఏ పక్షమైన తెలుగుదేశము మంచి విజయాన్ని సాధించింది కాబట్టి వాళ్ళ సహకారంతో ఇవాళ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సరే, ఏది ఏమైనా నెంబర్ పరంగా ఎన్డీఏకు మెజారిటీ వచ్చింది, వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నెంబరే, మన పొలిటికల్ సిస్టంలో నెంబరే ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మేము గౌరవిస్తున్నాం. కానీ రాబోయే రోజుల్లో మాత్రం కాన్స్టిట్యూషన్ను టచ్ చేసే ప్రయత్నం చేసిన, రాజ్యాంగాన్ని ముట్టుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసిన, అదేవిధంగా మైనార్టీల జోలికి వచ్చిన, పేద వర్గాల జోలికి వచ్చిన, డబుల్ ఇంజన్ సర్కార్ పేరిట ప్రశ్నించే వారి ఇళ్ల మీదకి బుల్డోజర్లు ఎక్కించిన కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది, కాంగ్రెస్ పార్టీ వెనుక ప్రజలు ఉన్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరొక్కసారి వరంగల్ లోక్సభ పరిధిలోని ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన అపారమైన నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.